ఉట్టుపాని ఏట్రా ఏట్రా నాయనా పాలు కావాలా? నీకేడు కరువురా? ఓ నీకేడు కరువు? పిన్నమ్మ వచ్చింది, పెద్దమ్మ వచ్చింది. ఎవరిని అడిగేది? అడుగుతాను ఉండు. అమ్మా ఒకరు పాలు అంటే ఏంటమ్మా? పెద్దమ్మని అడుగుతాను కదా. ఒకరు పాలు ఎట్టవచ్చు కదా. చిన్న నోరు తడుపు చేయనా? మా నీదర్ పాలు ఓ నాయన కేంద్రానికి ఇచ్చావా? ఓ నాయన కేంద్రానికి ఇచ్చేసిందటండి. అక్కడ 1 లీటర్ 2 లీటర్లు కాదు, 5-6 లీటర్లు అవుతాయి. నాటావు కాదు, జెర్సీ ఆవు. ఉండు పిన్ని అడుగుతాను ఉండు. అమ్మా ఒకరు పాలు ఎట్టవచ్చు కదా. వాడు ఎంత ఉంది నీకో నోరు? ఓహో అదా సంగతి. పోకరం అయిపోయి కడుపు నుండి నెట్టేసి పంపిస్తుంది అట్లేరా? ఊరుకోవా? ఓ ఎదవా ఆవిడ అప్ప అవుతాయి. అప్ప అయితే చెవులో చెప్పు, చెవులోని అప్ప అయితే పప్ప కావాలా? అమ్మలాంటి కొరకు నీకు పప్ప కావాలి. నీకు ఏంటి నీకు కావాలా? దేహమే అడిగా రాసేస్తాం తెలుసా? ఏం పేరండి? అదేటో కాదు చూసుకుంటారు వాళ్ళకోరా. వారాణ సురేష్ గారండి. ఏమండి మళ్ళీ గాలి కొట్టేస్తాను. 2000 చాలేదు, ఇంకా గాలి కొడతాను. బావగారికి మన గాలి కొట్టక్కర్లేదురా. అవునవును. బాబొచ్చారే లెక్క బాబొచ్చారే, ఎంత బాగున్నారో లెక్క బాగున్నారు. బావగారు అప్పుడప్పుడు లెగిసి ఎలగెలగ అంటారు అంతే. మొత్తం పూర్తిగా ఎప్పుడు అనకూడదు అలాగా. నీకు తెలుసు కదా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో. పెద్దవారు కదక్క, ఏదైనా ఆఫీసర్ గా చేస్తాను. నన్ను తెల్ల చీర కట్టుకొని రమ్మన్నారు, పట్టుకొని రమ్మన్నారు. బాబు గారు మేము ఆడినప్పుడు మా అక్క చూడాలి కానీ శ్రీను బాబు గారు మీరు మాట్లాడుకుంటే ఎలా సార్? కానీ ఏదైనా మీ తర్వాత ముందు మీకు ఇచ్చి తర్వాత ఏమండి ఏమండి ఎంతమంది లైన్లో కాసినా ఫస్ట్ టోకెన్ మీకే. ఎదవా టోకెన్ ఏంట్రా? అదే అదే రవి రవి నా చెల్లి రవి నా చెల్లు రవి నా చెల్లు మా బాబుకి నెలకెళ్ళదా మన కృష్ణారావు బాబు గారు నేను వేసుకున్న గాజులు మా పెద్ద బాబు కొన్నారి, మా పెద్ద బాబు కొన్నారి, నేను పట్టుకున్న పువ్వులు రావణ చెల్లు
చెల్లి